ఈసారి కూడా నేను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నందుకు నాకు అదోలా ఉంది నాన్నమ్మ. రే, మీ నాన్న నిన్ను ఇలా చూడాలని ఎంతో ఆశపడ్డాడు. నీ గురించి ఆలోచించిన నిమిషం లేదు. వాడే గనక నిన్ను ఇలా చూసుంటే సంతోషంతో పొంగిపోయేవాడు. అదేమో గాని మీ తాతయ్య తన బిడ్డని ఇలా చూసుకోవడానికి నోచుకోలేదు. నా బిడ్డ కూడా తన బిడ్డని ఇలా చూసుకోవడానికి నోచుకోలేదు. కానీ నేను అదృష్టవంతురాలి. మీ తాతని చూశాను, నా బిడ్డని చూశాను, ఇప్పుడు నా మనవణ్ణి చూస్తున్నాను. నేను చెప్పకముందే నువ్వు ఈ విషయం తెలుసుకుని ఎలా వచ్చావు? ఇండిపెండెన్స్ డే అంటే ఉదయాన్నే నాన్నమ్మతో మాట్లాడతాను. కానీ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఏదో తేడా అనిపించింది. అందుకే వెంటనే వచ్చేసాను. ఈ సెన్సిటివ్ కేసుని నేనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నా చంద్రు. అతి త్వరలో ఆ పోరం పోకుల్ని పట్టుకుంటాను. పట్టుకుంటాను. చంద్రు, అటు కూర్చోరా మేడం. దొంగతనం జరిగిన 50 ఏళ్లతో కాంటాక్ట్ లో ఉన్న పేపర్ రోడ్ దగ్గర నుంచి బుల్లైస్ అమ్మేవాడి వరకు అందరినీ తీసుకొచ్చేసాం. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతోంది. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు లోకల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే సస్పెక్ట్లు సార్. కానీ వీళ్ళలో ఇద్దరు మాత్రం ఎస్కేప్ సార్. ఎవరు? ఎక్స్ ఫినాన్స్ మినిస్టర్ అజయ్ మాల్యా సార్. సారీ మేడం. ఎలాంటి క్రైమ్ అయినా సరే ఇన్వెస్టిగేషన్ అంటూ మొదలు పెడితే బాటమ్ లో ఉన్న లో క్లాస్ క్రిమినల్స్ నుంచే మొదలు పెట్టాలి. అలా కాదన్ను చంద్రు, నేను నీతోనే మాట్లాడుతున్నా. చేస్తావా నేను సార్ మీరు నేను ఎవరో తెలుసా? ముందు చేయండి సార్. నేను ఎక్కడ పని చేస్తాను తెలుసా? సైబర్ వింగ్ అన్లిస్ట్. ఏంటి సార్ కొడుతున్నారు? ఆ పేపర్ తీరా సార్. తీరా. ముఖ్యమైన హెడ్లైన్స్ అన్నింటినీ చదవరా. ఆగస్టు 15 దోపిడీకి సంబంధించి ఏ ఆధారం దొరకనందువల్ల పోలీసులు అయ్యమయ్యాం. నెక్స్ట్, స్విస్ బ్యాంక్ లో భారతీయులు దాచిపెట్టిన 90,000 కోట్ల నల్ల డబ్బుని బయటికి లాగుతానని ప్రధాని హామీ. జరిగిందా? జరగలేదు సార్. నెక్స్ట్, బ్యాంకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనందువల్ల మొరవినే నాదుడు లేక రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య. అనాథలైన అన్నదాతలు. జరుగుతుందిరా? సార్ ఇది అన్ని చోట్ల జరుగుతుంది సార్. నవీన రహదారుల పథకానికి 1000 ఎకరాల రైతుల భూములు కబ్జా. విస్తృతంగా చేపట్టిన భూ ఆక్రమణ. నువ్వు మగాడివైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఆ పెద్దయిన దగ్గర చూపించవే అదే కోపాన్ని, కసిని. ఇందులో రాసున్న ఏదో ఒక విషయం మీద చూపించగలవా? నువ్వు నిలదీయాల్సిన అవసరం లేదురా. ఎదిరించి వినపడేలా ఇక్కడున్న అందరి తరపున ఒకే ఒక ప్రశ్న అడగలవా? చెప్పరా. నీ వల్ల కాదు. అడిగితే కుమ్ముతారు.
మనం ఎక్కడ ధైర్యం చూపిస్తాం? చెప్పులు కుట్టేవాడు ఓ 5 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మంటాడు, మన ధైర్యాన్ని వాడి దగ్గర చూపిస్తాం. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవాడు ఓ 50 రూపాయలు ఎక్కువ ఇమ్మంటాడు, అక్కడ మనకి కోపం వస్తుంది కదా. 50 ఏళ్ళు దాటిన పెద్ద అయినా 24 గంటలు ఏటీఎం సెక్యూరిటీగా ఉంటున్నారు. ఆయన కష్టాన్ని అర్థం చేసుకోకపోయినా వీలైనంత వరకు ఆయన్ని బాధ పెట్టకుండా ఉంటే బాగుంటుంది. మనం ఎక్కడ ఆవేశపడాలో అక్కడ ఆలోచిస్తున్నాం, మనం ఎక్కడ ఆలోచించాలో అక్కడ అనవసరంగా ఆవేశపడుతున్నాం. ఏటీఎం లోకి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళకూడదనే జ్ఞానం కూడా లేకుండా. సారీ సార్, క్షమించండి సార్. అది నా దగ్గర కాదు, వెళ్ళ పెద్దనాడు. పోరా. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. వస్తానయ్యా సార్, వస్తాను సార్. ఏంటి చంద్రు ఇదంతా? వదిలేదు. ఇంతకేమన్నా లోకల్ క్రిమినల్స్ ని ఎంక్వైరీ చేస్తేనే లీడ్ దొరుకుతుందా? గాయత్రి, ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకో. ఇది ఏదో పర్టికులర్ ఏరియాలోనో లేదా పర్టికులర్ స్ట్రీట్ లో జరిగిన రాబరీ కాదు. హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్, ఇలా ఎన్నో మల్టిపుల్ ప్లేసెస్ లో రాబరీ జరిగింది. హయత్ నగర్ లో ఉన్న ఒకడికి బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్న ముస్లింలు ఎలా తెలుసు? బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్న ఒకడికి ఎల్బీ నగర్ లో ఉన్న ముస్లింలు ఎలా తెలుసు? దిస్ ఇస్ సంథింగ్ బిగ్. మేడం, మీరు చెప్పినట్టు మనం అనుమానించిన అందరూ మొబైల్ కాల్ హిస్టరీ చెక్ చేసినప్పుడు రాబరీ జరిగిన ఏ టౌన్ రేంజ్ లోను అన్ని ఏరియాలను కనెక్ట్ చేసే విధంగా ఒక్కరి కాల్ హిస్టరీ కూడా మ్యాచ్ అవ్వలేదు మేడం. నేను చెప్పాను కదా, మన ఎడారిలో సూదిని కాదు గుండె సూదిని వెతుకుతున్నాం. ముసలి వాళ్ళు ఉన్న ఇల్లు గురించి ఒకటి తెలుసుకోవాలంటే ముందు వాడి ఇంట్లోకి వెళ్ళాలి. ఒక ఇంటికి ఎవరెవరు వెళ్తారు? నీళ్లు సప్లై చేసేవాడు, పేపర్ వేసేవాడు, పాలవాడు, కేబుల్ ఆపరేటర్స్, ఇంటి పని చేసేవాడు, సేల్స్ రెప్, మెడికల్ రెప్, కొరియర్ వాళ్ళు, వాటర్ ప్యూరిఫైయింగ్ సర్వీస్, గ్యాస్ సిలిండర్, హోమ్ మార్కెటింగ్. పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఫ్రీక్వెంట్ గా వచ్చే ఫ్యామిలీ డాక్టర్స్. వీళ్ళు ఎవరు కాదంటే ఇంకెవరు? మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. ప్లంబర్ ఫోన్ చేస్తే రావడం లేదు మేడం. మీరు ఒకసారి వార్నింగ్ ఇస్తే వస్తాడేమో. బాత్రూమ్ కొళాయిలో నీళ్లు రావడం లేదు మేడం. నాకు 2 రోజుల నుంచి బాత్రూమే రావట్లేదు, అది ఒక సమస్యనా బాయా? ఏమయ్యా, ఆ డయల్ ఫర్ హెల్ప్ అనే డేటా సర్వీస్ ఉంది కదా, వాళ్ళు కాల్ చేస్తే ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ అని ఏ సర్వీస్ కావాలన్నా వాళ్ళే మనుషులు ఇంటికి పంపిస్తారు. కమిషనరే ఏసీ మెకానిక్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ వరకు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వెళ్ళండనా? ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్. మన వీళ్ళని ఎలా మర్చిపోయావు? ఇంతకేమన్నా డయల్ ఫర్ హెల్ప్? అవును, అదొక పాపులర్ డేటా సర్వీస్. ఏసీ మెకానిక్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఎవరు కావాలని అడిగినా వాళ్ళ వర్కర్స్ తాలూకు నెంబర్స్ పంపిస్తారు. మనం వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వచ్చి అటెండ్ చేస్తారు. డయల్ ఫర్ హెల్ప్. దాని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది?